మూడో రోజు కూడా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, ఫైనాన్షియర్ల ఇళ్లలో తనిఖీలు చేస్తోంది ఐటీ అధికారుల టీం. దిల్ రాజుతో పాటు కుటుంబ సభ్యుల నివాసాల్లో కూడా సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు. సంక్రాంతికి విడుదలైన సినిమాల కలెక్షన్లపై ఆరా తీస్తున్నారు. దిల్ రాజు, మైత్రి మూవీస్ చివరిసారిగా 2021లో బ్యాలెన్స్ షీట్లని సమర్పించినట్టుగా గుర్తించారు. ఎస్వీసీ, మైత్రి మూవీస్ కి ఫైనాన్స్ ఇచ్చిన కంపెనీల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో రెండో రోజు తనిఖీలు చేస్తున్నారు ఐటీ శాఖ అధికారులు. ఇక ఇదిలా ఉంటే ఐటీ దాడులపై సంక్రాంతికి వస్తున్నాం సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి స్పందించారు. దిల్ రాజు పైనే కాదు, చాలా మంది ఇళ్లలో దాడులు జరుగుతున్నాయని చెప్పారు. సంక్రాంతికి వస్తున్నాం పేరుతో సినిమా తీశాం, ఐటీ అధికారులు కూడా సంక్రాంతికి వస్తున్నామని వచ్చేశారు అంటూ వ్యాఖ్యానించారు. ప్రతి 2 ఏళ్లకోసారి ఐటీ దాడులు సర్వసాధారణమన్నారు అనిల్ రావిపూడి. తన ఇంటిపై అయితే ఐటీ దాడులు జరగలేదని క్లారిటీ ఇచ్చారు అనిల్ రావిపూడి. అంటే సంక్రాంతికి వస్తున్నామని చెప్పి మేము టైటిల్ పెట్టాం కదా, వాళ్ళు కూడా గట్టిగా ఫిక్స్ అయినట్టుంది. మేము సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి వచ్చేసారు వాళ్ళు కూడా. మా ప్రొడ్యూసర్ బాధలో లేరండి. ఇండస్ట్రీలో చాలా మంది మీద జరుగుతున్నాయి రైట్స్, ఆయన ఒక్కడి మీద జరగట్లేదు. అండ్ ఇట్స్ టూ చాలా ఇది ఒక ప్రాసెస్లో భాగమే. ప్రతిసారి 2 ఏళ్ళకి ఒకసారి 3 ఏళ్ళకి ఒకసారి ఇండస్ట్రీ మీద కానీ బిజినెస్ సర్కిల్స్లో కానీ ఐటీ రైట్స్ జరగడం సర్వసాధారణం. సుకుమార్ ఇంట్లో జరుగుతుంది, మీ ఇంటికి కూడా వస్తారా? సుకుమార్ ఇంటి పక్కకి నేను ఇంకా షిఫ్ట్ అవ్వాలా, త్వరలో షిఫ్ట్ అవుతున్నాను ఫిబ్రవరికి. కాబట్టి మా ఇంటి పక్కకి లేను కాబట్టి ఇంకా రాలేదు. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, టాలీవుడ్ లో మూడో రోజు కూడా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఐటీ అధికారులు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాబట్టగలిగారు అండ్ ఎలాంటి ఇన్ఫర్మేటివ్ దాని గురించి ఐటీ అధికారులు ఏం చెప్తున్నారు? దాదాపుగా 3 రోజులుగా ఒక ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖ నిర్మాతలపైన, టాలీవుడ్ సంబంధించి టాప్ ప్రొడ్యూసర్గా పేరున్న దిల్ రాజుతో పాటుగా మైత్రి గ్రూప్ పైన జరుగుతున్నటువంటి ఐటీ దాడులు ఈరోజు ఇంకా కొనసాగుతున్నాయి. ఈరోజు లేట్ నైట్ కల్లా ఈ దాడులు క్లోజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి సినిమాలే ఉన్నాయి. అటు దిల్ రాజుకు సంబంధించినటువంటి గేమ్ చేంజర్ కావచ్చు, సంక్రాంతికి వస్తున్న సినిమా పెద్ద ఎత్తున రిలీజ్ అయింది. వాటి బడ్జెట్ కూడా భారీ బడ్జెట్ సినిమాలతో బయటకు వచ్చాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో డబ్బులకు సంబంధించినటువంటి పెట్టుబడులు కావచ్చు, వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్ కావచ్చు, ఎంత డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏ ఫైనాన్షియర్ డబ్బులు ఇచ్చాడు, దీనికి వచ్చిన ప్రాఫిట్ ఎంత, ఇవంతా కూడా ప్రస్తుతం ఐటీ అధికారులు వెరిఫై చేస్తున్నారు. దిల్ రాజుకు సంబంధించి ఆయన సోదరుడు శిరీష్తో పాటుగా నరసింహారెడ్డి, దాంతోపాటు ఆయన కూతురు హన్సితారెడ్డి, వీళ్ళంతా కూడా ప్రొడ్యూసర్గా ఉన్నారు. దిల్ రాజు రియల్ ఎస్టేట్ కంపెనీలో కూడా పెట్టుబడులు పెట్టారు. సో దిల్ రాజుకు సంబంధించినటువంటి బ్యాలెన్స్ షీట్ 2021లో సబ్మిట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ బ్యాలెన్స్ షీట్ సబ్మిట్ చేయలేదు. దాంతో గేమ్ చేంజర్కి అనేక 100 కోట్లు పెట్టి ఆయన సినిమా తీశారు. సంక్రాంతికి వస్తున్నాం కూడా అదే స్థాయిలో 100 కోట్లు వసూలు చేస్తున్న నేపథ్యంలో వీటన్నింటినీ కూడా ఐటీ శాఖ అధికారులు వెరిఫై చేసినట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఇక పుష్ప 2 దేశంలోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్గా చెప్తున్నారు కాబట్టి 2022 కోట్లకు పైగా వసూలు చేశారని చెప్తున్న నేపథ్యంలో ఆ సినిమాకి సంబంధించినటువంటి నిర్మాతలు ఎవరైతే ఉన్నారో, మైత్రి గ్రూప్కి సంబంధించినటువంటి దాదాపుగా నవీన్ ఎర్నేని కావచ్చు, యలమంచల రవిశంకర్ కావచ్చు, CEO చెర్రీ కావచ్చు, డైరెక్టర్ సుకుమార్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఈ సినిమాలో భాగస్వాములు అయ్యారు. కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన పెట్టుబడులు, ఈ సినిమాకి ఎక్కడి నుంచి ఫైనాన్స్ తీసుకొచ్చారు, ఆ కంపెనీకి సంబంధించినటువంటి డబ్బులు, ఈ వ్యవహారాన్ని కూడా ఐటీ శాఖ వెరిఫై చేసింది. వీళ్ళు కూడా చాలా రోజుల నుంచి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయలేదన్న కారణంతోనే ఈ యొక్క రైడ్ జరుగుతున్నాయి. దాంతోపాటుగా పుష్ప సినిమాకి సంబంధించినటువంటి హై కలెక్షన్స్ ఏవైతే వచ్చాయో, దేశవ్యాప్తంగా అత్యధిక గ్రాస్ కలెక్షన్ కావచ్చు, అత్యధికంగా వసూలు చేసిన సినిమాగా పుష్ప 2 ఉంది. కాబట్టి వాటికి సంబంధించిన లెక్కలు, ఆదాయాలన్నింటినీ కూడా ఐటీ శాఖ వెరిఫై చేసింది. ఒక ఇండస్ట్రీకి సంబంధించి సాధారణంగా 1-2 రోజులు మనం ఐటీ అధికారులు చేయడం చూస్తుంటాం, మనం జనరల్గా చూస్తుంటాం 1-2 రోజులు. కానీ ఇప్పుడు ఏకంగా 3 రోజుల పాటు ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. ఇంకా ఎప్పటి వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇంకా ఎవరెవరి ఇళ్లలో ఐటీ రైడ్స్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి? దానికి కారణం ఏంటంటే ఈ సినిమా కేవలం ఒక 100 కోట్ల బడ్జెట్తో వచ్చిన సినిమా కాదు, 100 కోట్ల బడ్జెట్తో వచ్చిన సినిమాలు వసూళ్లు కూడా 100 కోట్లలో చేస్తున్నాయి. కాబట్టి వాటికి సంబంధించి ఎవరు డబ్బులు పెట్టారో ఆ డబ్బులకు సంబంధించినటువంటి వ్యవహారాలు, దాంతోపాటు ఒకవేళ హిట్ అయిన సినిమాల నుంచి వస్తున్నటువంటి గ్రాస్ అయితే ఉందో ఆ డబ్బుల్ని కూడా ఏ రకంగా వస్తుంది, దానికి సంబంధించినంత కూడా ఎంతైతే వీళ్ళు ఎక్కడి నుంచి ఫైనాన్స్ తీసుకున్నారో, కొంతమంది ఫైనాన్స్ సంస్థలపైన కూడా రైడ్ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. దాదాపు ఈరోజు రాత్రి లేట్ నైట్ కల్లా ఈ రైడ్స్ మొత్తం కంప్లీట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇంత పెద్ద మొత్తంలో ఇండస్ట్రీకి సంబంధించిన టాప్ 2 ప్రొడ్యూసర్స్తో పాటుగా అభిషేక్ అగర్వాల్, అభిషేక్ మూవీస్కి సంబంధించి కావచ్చు, రంగయ్య అనే ఫైనాన్సర్ కావచ్చు, అనేక మంది ఈ సినిమాలతో ఇండస్ట్రీతో సంబంధం ఉన్న అనేక మంది పైన కూడా ఈ రైడ్స్ అయితే జరుగుతున్నాయి. సినిమా ఇండస్ట్రీ కూడా రెస్పాండ్ అవుతుంది. ఆదాయానికి సంబంధించినటువంటి ఏవైతే ఐటీ రిటర్న్స్ ఇస్తారో అవన్నీ కూడా మేము సబ్మిట్ చేసినప్పటికీ కూడా పెద్ద సినిమాలు రిలీజ్ అయిన సమయంలో ఈ రైట్స్ అనేవి
కామన్ అని చెప్తున్నారు. కానీ దిల్ రాజు 3 రోజుల నుంచి ఇంట్లో నుంచి బయటికి రావట్లేదు. ఈరోజు వాళ్ళ తల్లికి కూడా అస్వస్థత గురి కావడంతో ఐటీ అధికారులే హాస్పిటల్ పంపించారు. నిన్న సుకుమార్ విదేశాల నుంచి రావడంతో ఆయన డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి అటు ఇంటికే తీసుకొచ్చారు. సో ఈసారి కొంత ఫోకస్గా ఈ పెద్ద సినిమాలకు సంబంధించినటువంటి రెమ్యునేషన్లు కావచ్చు, ఈ డబ్బులు కావచ్చు, పెట్టుబడులు ఏ రకంగా పెట్టారు, వీటన్నిటిపైన పూర్తి స్థాయిలో ఐటీ శాఖ అయితే ఫోకస్ చేసి ఈ సోదాలు చేసింది. ఈరోజు రాత్రి కల్లా లేట్ నైట్ కల్లా ఈ సోదాలు ముగించే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఈరోజు కంప్లైంట్ కాకుండా మాత్రం ఈ మధ్య కాలంలో జరిగిన అతిపెద్ద రైడ్గా ఈ ఐటీ రైడ్స్ చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. దావోస్ లో పెట్టుబడులను ఆకర్షించడంలో సూపర్ సక్సెస్ అయింది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెట్టుబడులకి ఉన్న అవకాశాలను వివరిస్తూ సీఎం టీం ప్రపంచ స్థాయి కంపెనీలని ఆకట్టుకుంది. దీంతో అంతకు మించి అనేలా పెట్టుబడులు వచ్చాయి. పెట్టుబడులే లక్ష్యంగా దావోస్లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి బృందం అనుకున్న దానికంటే ఎక్కువగా పెట్టుబడులను ఆకర్షించింది. తెలంగాణకు రికార్డు స్థాయి పెట్టుబడులు తీసుకురావడంలో సీఎం రేవంత్ రెడ్డి టీం సక్సెస్ అయింది. ఈ సదస్సులో ఏకంగా 1,32,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు సాధించింది. ఈ కొత్త ఒప్పందాలతో 46,000 మందికి ఉద్యోగాలు రానున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పెట్టుబడుల సాధనలో ఇదే అతిపెద్ద రికార్డ్. ఈ సదస్సులో 10కి పైగా సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. గత ఏడాదితో పోలిస్తే 3 ఇంతలు మించి పెట్టుబడులు ఆకర్షించింది రేవంత్ రెడ్డి సర్కార్. And I'm proud to say that this is our second visit, and we got very productive investments for our state. And on the whole, I would like to say that India stands first for us, and later the healthy competition between the states. దావోస్ పర్యటనలో అమెజాన్ తో భారీ ఒప్పందం కుదుర్చుకుంది రేవంత్ సర్కార్. హైదరాబాద్ లో ఏకంగా 60,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు అమెజాన్ కంపెనీ అంగీకరించింది. డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు అమెజాన్ వెబ్ సర్వీసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ పుంకేతో భేటీ అయ్యారు. హైదరాబాద్ లో ఇన్ఫోసిస్ భారీ విస్తరణ దిశగా నిర్ణయం తీసుకుంది. పోచారంలో ఉన్న ఇన్ఫోసిస్ క్యాంపస్ లో అదనంగా 17,000 ఉద్యోగాలు కల్పించేందుకు ఇన్ఫోసిస్ ప్రణాళిక సిద్ధం చేసింది. ఒప్పందంలో భాగంగా ఫస్ట్ ఫేజ్ లో ఇన్ఫోసిస్ సంస్థ 750 కోట్ల పెట్టుబడితో కొత్త ఐటీ భవనాల నిర్మాణం సాగుతుంది. టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్ తో 15,000 కోట్ల పెట్టుబడికి సంబంధించి ఎంఓయూ కుదుర్చుకుంది. సన్ పెట్రోకెమికల్స్, కంట్రోల్ ఎస్, జేఎస్డబ్ల్యూ కంపెనీలు రాష్ట్రంలో కీలక ప్రాజెక్టులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. సన్ పెట్రోకెమికల్స్ రాష్ట్రంలో 45,500 కోట్లు, కంట్రోల్ ఎస్ కంపెనీ 10,000 కోట్లు, జేఎస్డబ్ల్యూ కంపెనీ రాష్ట్రంలో 800 కోట్లు, స్కై రూట్ కంపెనీ 500 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఎంఓయూ కుదుర్చుకున్నాయి. వీటితో పాటు హెచ్సిఎల్, యూనిలీవర్, విప్రో కంపెనీల విస్తరణ ఒప్పందం భారీగా ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి. దావోస్ లో పెట్టుబడులను ఆకర్షించడంలో సూపర్ సక్సెస్ అయింది తెలంగాణ గవర్నమెంట్. దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, గత 10 ఏళ్లలో ఎప్పుడూ లేనిది ఈసారి మాత్రం పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రభుత్వం సూపర్ సక్సెస్ అయిందని చెప్పాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది రెండోసారి ఈ టూర్ పర్యటన ఏదైతే ఉందో గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువ పర్సెంటేజ్ ఒప్పందాలు ఓకే అయినట్టు తెలుస్తుంది. దాదాపు 10 సంస్థలతో ఎంఓయూ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఈ కొత్త ఒప్పందాలతో ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి? రైట్, ఇది ఆల్ టైమ్ బ్లాక్ బాస్టర్ రికార్డ్ అనే చెప్పాలి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇదే ఆల్ టైమ్ రికార్డుగా చెప్తున్నారు. దాదాపుగా 150,000 కోట్ల సమీపంలో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి దావోస్లో. సో దావోస్కు సంబంధించి గతంలో కూడా ఒప్పందాలు జరిగినప్పటికీ కూడా ఎప్పుడు 1,00,00,000 కోట్ల పెట్టుబడులను దాటలేదు. కాకపోతే ఈసారి మాత్రం 150,000 కోట్ల పెట్టుబడులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధించగలిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్వయంగా దావోస్లో పర్యటిస్తున్న నేపథ్యంలో సో మొదటి నుంచి కూడా చెప్తున్నారు, గతంలో మా ప్రభుత్వం ప్రతినిధి బృందం వెళ్ళింది, కాకపోతే అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కేవలం 1 నెల మాత్రమే అయింది. డిసెంబర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి జనవరిలోనే దావోస్ వెళ్ళడం జరిగింది. సో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ పైన ఫోకస్ చేయలేకపోయిన మాట వాస్తవం. కానీ అప్పటికే 42,200 కోట్లను సాధించామని చెప్పారు. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి చాలా ప్రీ ప్లాన్డ్గానే ప్రభుత్వం ముందుకు వెళ్ళింది. సీఎం రేవంత్ రెడ్డి చాలా స్పెషల్ కాన్సన్ట్రేట్ చేశారు. సీఎం ఒక 15-20 రోజుల ముందు నుంచే వీటిపైన సమీక్షలు నిర్వహించారు. ఇప్పుడున్న పెట్టుబడుల్లో చూస్తే మనకు కొన్ని మెగా కానీ, స్కై రూట్ కానీ, లేకపోతే మిగతా కొన్ని ఇనీషియల్గా పెట్టిన పెట్టుబడి సంస్థలైన దేశీయ సంస్థలు కాగా ఈరోజు నిన్న జరిగినవన్నీ కూడా ఎంఎన్సీలు, మల్టీనేషనల్ కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. ఒకటి సన్ పెట్రోకెమికల్స్కి సంబంధించి 40,000 కోట్లు నిన్న వచ్చాయి. దాంతోపాటుగా ఈరోజు అమెజాన్ AWSకు సంబంధించి 60,000 కోట్లు వచ్చాయి. సో ఈ
రెండు కలిపితేనే దాదాపుగా అది 45,000, ఈరోజు 60,000 లక్ష కోట్ల పెట్టుబడులు జరిగింది. దాంతో పాటుగా జేఎస్డబ్ల్యూ, మెగా ఇట్లాంటి సంస్థలు చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాయి. వీటితో పాటుగా మొత్తం 15 ఒప్పందాలు జరిగాయి ఇప్పటి వరకు. దాదాపుగా 50,000 ఉద్యోగాలు కూడా కల్పించబోతున్నారు. దీనివల్ల ఉద్యోగ కల్పన కూడా జరగబోతుంది. దాంతోపాటుగా హెచ్సిఎల్ కానీ, యూనిలివర్ కానీ, అట్లాగే ఇట్లాంటి సంస్థలు ఎక్స్పాన్షన్ సెంటర్స్ను కూడా ఓపెన్ చేయబోతున్నాయి. సో దీనివల్ల కూడా ఇంకా ఎక్కువగా విప్రో ఉంది, ఇన్ఫోసిస్ ఉంది. ఇన్ఫోసిస్ తన పోచారంలో తన ఎక్స్టెన్షన్ సెంటర్ని కూడా, డేటా సెంటర్ని కూడా పెడతామని చెప్పింది. దీనివల్ల ఇంకొక 17,000 ఉద్యోగాలు కొత్తగా క్రియేట్ కాబోతున్నాయి. సో మొత్తం మీదుగా అయితే ఇది ఒక ఆల్ టైమ్ రికార్డుగానే చెప్పాలి. ఈ రికార్డులో దాదాపుగా ఈరోజు జరిగినవే 24 గంటల్లో తెలంగాణ ప్రభుత్వం సాధించిన ఇన్వెస్ట్మెంట్స్ దాదాపుగా 1,20,000 కోట్ల పెట్టుబడులు కేవలం 24 గంటల్లోనే దాటింది. అంటే మిగతా రాష్ట్రాలు, అటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు నిన్న రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా పాల్గొన్నారు. ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి చెప్పారు, అట్లాగే శ్రీధర్ బాబు కూడా చెప్పారు. ఇది మా రెండవ మీటింగ్ అయినప్పటికీ ఫస్ట్ మీటింగ్కి ఈ మీటింగ్కి ఇది చాలా ప్రొడక్టివ్ జర్నీ. ఇదంతా కూడా మొదటి నుంచి కూడా, అంటే సింగపూర్లో ముఖ్యమంత్రి బృందం పర్యటించి వచ్చిన తర్వాత దావోస్లో అడుగుపెట్టగానే మొదట ఇనీషియల్ మీటింగ్ నుంచి స్టార్ట్ చేస్తే ఈ రోజు లాస్ట్ మినిట్ వరకు కూడా పెట్టుబడులపైనే ప్రధానంగా ఫోకస్ చేశారు. ఇప్పుడు ఈరోజు సాయంత్రం వరకు, అంటే దావోస్ టైం ప్రకారం సాయంత్రం వరకు పెట్టుబడులపై ఫోకస్ చేసి రాత్రికి సీఎం బయలుదేరి రానున్నారు. సీఎంకి భారీ ఎత్తున వెల్కమ్ చేయడానికి, ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చిన సీఎంకి ఘన స్వాగతం పలకడానికి కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని పండగలాగా చేసుకోవాలి. ఐటీ ఉద్యోగులు, నిరుద్యోగ యువకులు కూడా దీన్ని పండగ చేసుకోవాలని ప్రభుత్వం పిలుపునిస్తుంది. సో మొత్తానికైతే భారీ ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్న సీఎంకి ఘన స్వాగతం పలకడానికైతే కాంగ్రెస్ సిద్ధమవుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. పటాన్చెరులో కాంగ్రెస్ వర్గాల మధ్య పంచాయతీ మరోసారి బయటపడింది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై గుర్రుగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన క్యాంపు కార్యాలయంపై దాడి చేయడం హాట్ టాపిక్ గా మారింది. పటాన్చెరు కాంగ్రెస్ లో విభేదాలు పీక్స్ కు చేరుకున్నాయి. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ లోని ఓ వర్గం రోడ్డుకెక్కింది. సేవ్ కాంగ్రెస్, సేవ్ పటాన్చెరు అంటూ నిరసనకు దిగింది. ఈ క్రమంలో మహిపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ పై కొందరు కార్యకర్తలు దాడి చేశారు. ఆఫీస్ లో ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. క్యాంప్ లో ఉన్న కేసీఆర్ ఫోటోను తొలగించి సీఎం రేవంత్ ఫోటోను పెట్టారు. నియోజకవర్గంలో మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తలను ప్రోత్సహిస్తున్నారని, కాంగ్రెస్ శ్రేణులపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు తన క్యాంప్ ఆఫీస్ పై దాడి ఘటనను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఖండించారు. దాడి చేసిన వారిపై కేసులు పెట్టి జైలుకు పంపించాలన్నారు. దాడి వెనుక ఉన్నది కాటా శ్రీనివాస్ గౌడే అని ఆరోపించారు ఆయన. ఇది అఫీషియల్ ప్రోగ్రాము కాబట్టి దాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంబడేసుకొని తిరుగుతలేడని చెప్పి అనవసరమైన ఆలోచన చేసి ఈ కార్యక్రమం చేపట్టడం అనేది దుర్మార్గమైన పని. తెలివిలేని లెక్కలు, చీప్ లెక్కలు, చిల్లరగా లెక్కలు ఇవి. కాబట్టి దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఈ ఘటనలో పాల్గొన్న వాళ్ళందరినీ తప్పకుండా పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకొని కేసులు బుక్ చేసి జైలుకు పంపాలి. మేము ప్రతిఘటిస్తే వాళ్ళు ధర్నా చేస్తారా, ఇందాక వస్తారా వాళ్ళు? కాంగ్రెస్ శ్రేణులు కావాలని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆఫీస్ పై దాడి చేయలేదన్నారు. ఎమ్మెల్యే బీఆర్ఎస్ కార్యకర్తలను ప్రోత్సహిస్తున్నారనే బాధతోనే వాళ్ళు ఇలా చేశారని తెలిపారు. వారికి నచ్చజెప్పాల్సింది పోయి ఎమ్మెల్యే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరికాదన్నారు. వాళ్ళ ఆవేదన చెందిర్రు, టీఆర్ఎస్లతో నువ్వు వాళ్ళ మీద అటాక్ చేపిస్తా ఉన్నావు ప్రతి దగ్గర. కాబట్టి వాళ్ళు నిరసన తెలియజేసారు. అలా మా ముఖ్యమంత్రి ఫోటో ఉండాలని చెప్పి పోయి పెట్టిండొచ్చు అంతే. దాన్ని నువ్వు కేసులు పెడతా, నేను అది చేస్తా, ఇది చేస్తా అంటే ఎవరిని భయపెడతావు? నువ్వు ఎప్పుడైనా సంఘటన జరిగిన దగ్గర నువ్వు దగ్గర ఉండి ఆడ కూర్చోబెట్టి నువ్వు మాట్లాడి, అయ్యా మళ్ళీ ఏదైనా ఉంటే ఆడ ఏమన్నా కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా నేను ఎందుకు ఏం అడిగిననే దాని మీద నువ్వు కూర్చోబెట్టి పెద్దరికంగా ప్రవర్తించాలి. కానీ నువ్వే చిన్నపిల్లగా లేక శంగ ఎగురితే ఎట్లా? నువ్వే కొట్టడానికి మీదకి పోయే పరిస్థితి తీసుకొస్తే ఎట్లా? 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన గూడెం మహిపాల్ రెడ్డి 2024 జూలైలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఆయన పార్టీలో చేరడం పటాన్చెరు స్థానిక కాంగ్రెస్ నేతలకు ఇష్టం లేదు. ఆయన పార్టీలో చేరినప్పటి నుంచి ఎమ్మెల్యే అనుచరులు తమపై దాడికి దిగుతున్నారని స్థానిక కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై దాడి చేయడంతో దీనిపై పార్టీ నాయకత్వం ఏ విధంగా స్పందిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ ఇష్యూకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, పటాన్చెరులో కాంగ్రెస్ వర్గాల మధ్య పంచాయతీకి గల కారణాలేంటి? పూర్తి అప్డేట్స్ ఏంటి శ్రవణ్? పటాన్చెరు అనేది ఒక ప్రత్యేక పరిస్థితులను చెప్పుకోవాలి. పటాన్చెరు కాటా శ్రీనివాస్కు అలాగే గూడెం మహిపాల్ రెడ్డి వీళ్ళిద్దరికీ మధ్య కూడా గట్టి పోటీ నడుస్తుంది. గత 10 ఏళ్లుగా
కాటా శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీని మోసుకుంటూ వస్తున్నారు కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు. అయితే మొన్నటి ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతోనే కాటా శ్రీనివాస్ మీద గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత పార్టీ మారి కాంగ్రెస్లోకి గూడెం మహిపాల్ రెడ్డి రావడం జరిగింది. అప్పటి నుంచి వీళ్ళ మధ్య ఉన్న వివాదం తారస్థాయికి చేరింది. గత 10 ఏళ్లుగా పార్టీని భుజాల మీద మోసుకున్న కాటా శ్రీనివాస్ వర్గం ఈ విషయం మీద పూర్తి అసంతృప్తిగా ఉంది. ఎందుకంటే గూడెం మహిపాల్ రెడ్డి పోకడ పూర్తిగా ఏకపక్షంగా ఉంటుందని అనేది కూడా కాటా శ్రీనివాస్ వర్గం మొదటి నుంచి ఆరోపిస్తుంది. ఇదే నేపథ్యంలోనే అభివృద్ధి కార్యక్రమాలకు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్లుగా అధికారంలో లేనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని భుజాలు మోసుకుంటూ వచ్చిన పట్టంచెరుకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలను కాదని గూడెం మహిపాల్ రెడ్డి పూర్తిగా బీఆర్ఎస్ నేతలకు సంబంధించిన వాళ్ళని మాత్రమే ప్రారంభోత్సవ కార్యక్రమాలకు తీసుకెళ్తున్నారు. అక్కడే శిలాఫలకాలను వాళ్ళ పేరు మీదనే స్థాపిస్తున్నారు అనే విషయం మీదనే గొడవ జరిగింది. 3-4 రోజుల నుంచి జరుగుతున్న కూడా మొన్న బొల్లారంలో ఇదే అంశం మీద జరిగింది. నిన్న తెల్లాపూర్లో కూడా సేమ్ కేవలం బీఆర్ఎస్ వాళ్ళని మాత్రమే ప్రారంభోత్సవ కార్యక్రమాలకు పిలుస్తున్నారు, శంకుస్థాపనలకు పిలుస్తున్నారు, శిలాఫలకాల మీద వాళ్ళ పేర్లు ఉంటున్నారు. సో ఈరోజు షేక్పేట్లో కూడా అలాంటిది అంశమే జరిగింది. మొత్తానికి కూడా ఇలా జరుగుతున్న నేపథ్యంలో గూడెం మహిపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్లో కాంగ్రెస్ పార్టీలోకి చేరిన గూడెం మహిపాల్ రెడ్డి ప్రోటోకాల్ ప్రకారం రేవంత్ రెడ్డి ఫోటో ఉండాలి, కానీ కేసీఆర్ ఫోటో ఉండటంతోనే ఇటు కాటా వర్గీయులు దీని మీద అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశం మీదనే సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను గూడెం మహిపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ అయిన తన నివాసానికి వెళ్ళి రేవంత్ రెడ్డి ఫోటోను పెట్టే ప్రయత్నం చేశారు. అయితే ఈ విషయంలోనే పూర్తిగా వివాదం పెద్దగైంది. నా ఇష్టం అంటూ గూడెం మహిపాల్ రెడ్డి కాటా వర్గం మీద చిందులేయటం జరిగింది. మాట పెరిగింది, దుర్భాషలాడింది. ఈ అంశంలోనే కాస్త తోపులాట జరిగింది. తోపులాటలో ఒకళ్ళొకళ్ళు కుర్చీలు పగలగొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. కాటా శ్రీనివాస్ వర్గం చాలా బలంగా వాదిస్తుంది. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడని చెప్పుకుంటున్నాడు, కానీ కాంగ్రెస్ పార్టీలో గత 10 ఏళ్లుగా ఉన్న వాళ్ళని ఎవరిని కూడా కలుపుకొని పోకుండా కూడా పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ మోసిన కాటా శ్రీనివాస్ విషయంలో ఇలాంటి అంశాలను ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అనేది చాలా అమానవీయమైన అంశంగా ఇటు కాటా వర్గం కూడా పూర్తి అసంతృప్తితో ఉంది. మొదటి నుంచి కూడా ఇటు కాటా శ్రీనివాస్కి గూడెం మహిపాల్ రెడ్డి ఈ 2 వర్గాలకి పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి. పట్టంచెరువు అనేది బేసిక్గా ఒక కొంత కాంప్లికేటెడ్ అని, ఎందుకంటే పట్టంచెరువు అనేది సిటీ శివార్లో ఉంటుంది, ఇండస్ట్రియల్ కారిడార్ ఉంటుంది, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు అక్కడ కార్మికులు స్థాయి నుంచి ఆఫీసర్ల స్థాయి వరకు నివాసం ఉంటారు కాబట్టి ఒక ప్రత్యేకమైన వాతావరణం పట్టంచెరువులో ఉంటుంది. సో ఇటు కాటా శ్రీనివాస్ గౌడ్కి సరైన ప్రాధాన్యత దక్కటం లేదు. కాంగ్రెస్ పార్టీని ఎంత సపోర్ట్ చేయాలని ప్రయత్నించినా కూడా ఇటు గూడెం మహిపాల్ నుంచి కూడా పూర్తి వ్యతిరేకత వస్తుంది. కార్యకర్తల స్థాయి నుంచి ఇటు కాటాకు సంబంధించిన వర్గీయుల మీద దాడులు చేస్తున్న నేపథ్యంలో ఈరోజు గూడెం మహిపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో ప్రోటోకాల్ ప్రకారం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకంటే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే కేసీఆర్ ఫోటో కాకుండా రేవంత్ ఫోటో ఉండాలి, కానీ కేసీఆర్ ఫోటో ఎందుకుంది అన్న ఈ అంశం మీదనే గూడెం మహిపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళ మధ్య తోపులాట జరిగింది, కుర్చీలు విసురుకున్నారు. ఓవరాల్గా కూడా ఇటు పట్టంచెరువు అనేది కాటా శ్రీనివాస్కి చాలా స్ట్రాంగ్గా ఉన్న ఏరియా అయితే ఎట్ ద సేమ్ టైం కూడా మహిపాల్ రెడ్డి కూడా 5 ఏళ్లుగా అక్కడ ఎమ్మెల్యేగా గెలిచి పార్టీ మారటంతో 2 వర్గాల మధ్య పచ్చగడ్డేస్తే బగ్గమనే పరిస్థితి ఉంది. గాంధీ భవన్ కూడా ఈ అంశం చాలాసార్లు చర్చ జరిగింది. ఈ అంశం మీద ఈ ప్రోటోకాల్ అంశం మీద తదుపరిగా ఎలా ఉంటుంది అనేది మాత్రం చూడాలి. థ్యాంక్ యూ శ్రవణ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. హైదరాబాద్ మీర్పేటలో వివాహిత వెంకట మాధవి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల విచారణలో గంటకో నిజాన్ని బయటపెడుతున్నాడు కిల్లర్ గురుమూర్తి. అనుమానంతో భార్యను టార్చర్ పెట్టిన గురుమూర్తి పండక్కి పిల్లల్ని ఊరికి పంపించి అత్యంత దారుణంగా మాధవిని మట్టుబెట్టాడు. ఆ తర్వాత గురుమూర్తి నడిపిన క్రైమ్ కథ ఖాకీలతో పాటు సభ్య సమాజాన్ని నివ్వెరపోయేలా చేస్తోంది. గురుమూర్తి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు. 13 ఏళ్ల క్రితం మాధవిని పెళ్లి చేసుకున్నాడు. 2 పిల్లల తండ్రి అయిన భార్యని ఇంకా అనుమానించడం మాత్రం మానలేదు. అనుమానం పెనుభూతమై భార్యను చంపాలని స్కెచ్ చేశాడు. సంక్రాంతి సెలవుల్ని అడ్డం పెట్టుకుని పిల్లల్ని అత్తమామింటికి పంపించాడు. 2 రోజుల తర్వాత అంటే ఈ నెల 15న మాధవిని కిరాతకంగా చంపేశాడు. మటన్ కొట్టే చెక్క ముక్కను ఉపయోగించి మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. కుక్కర్లో ఉడకబెట్టి ఆ తర్వాత ఎండబెట్టి పొడిగా మార్చాడు. పౌడర్ని జిల్లెలగూడ చందన చెరువులో కలిపేశాడు. ఇక ఈ క్రమంలో యూట్యూబ్లో మర్డర్ చేశాక ఎస్కేప్ ఎలా అనే వీడియోస్ని పదే చూశాడట గురుమూర్తి. ఎవరికి అనుమానం రాకుండా మాధవి తనతో గొడవ పెట్టుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని నమ్మించాడు. కానీ మాధవి తల్లిదండ్రులు గురుమూర్తి మాటల్ని నమ్మలేదు. తమ బిడ్డ ఆచూకీ చెప్పాలని మీర్పేట్ పోలీసుని ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు గురుమూర్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే భయంకరమైన నిజాలు బయటకొచ్చాయి. మృగాన్ని మించిన కిరాతకం, సైకోలు సిగ్గుపడేలా అమానవీయం. మనిషి అన్నవాడు ఇలా చేస్తాడా అనేంత దారుణం. గురుమూర్తి నిర్వాకం విని చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా షాక్ అవుతున్నారు.
పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, గురుమూర్తి ఇంత దారుణంగా వ్యవహరించడం నిజంగా సభ్య సమాజంలో జీవించే ప్రతి ఒక్కరు కూడా భయం కలిగే పరిస్థితి కనిపిస్తోంది. నిజంగా భార్యాభర్తల గొడవలే ఈ దారుణానికి కారణమా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అయితే పోలీసులు ఈ గురుమూర్తి చేసిందంతా నిజమా కాదా అనేటువంటి దానికి సంబంధించిన ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. ఎందుకంటే ఇన్ జనరల్గానే ఒక హ్యూమన్ బాడీని పీసెస్గా కట్ చేయాలంటేనే చాలా గంటల పాటు టైం పడుతుంది. కానీ ఇక్కడ గురుమూర్తికి ఉన్నటువంటి టైం 16th, ఈ నెల 16th నుండి 18th వరకు. అంటే 16th రోజు తన భార్యని హత్య చేశాడు. అట్లాగే 18th రోజు వారి తల్లిదండ్రులను వెళ్ళి పోలీస్ స్టేషన్కి తన భార్య కనిపించడం లేదంటూ కంప్లైంట్ చేశాడు. సో ఈ 2 days టైంలో ఇంత సాధ్యమా ఒక మనిషికి హ్యూమన్ బాడీని పీసెస్గా కట్ చేసి వాటిని అన్నింటినీ కూడా ఉడకబెట్టి ఆ తర్వాత ఎండబెట్టినటువంటి దాన్ని ముక్కలుగా చేసి మళ్ళీ పౌడర్గా చేయడం అనేటువంటిది సాధ్యమా అనేటువంటి దానిపైన ఇప్పుడు పోలీసులకు కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. కానీ పోలీసులు కేసుకు సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్ ఇంకా రివీల్ చేయడం లేదు. ఎందుకంటే ఇంకా కేసుని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఈ మొత్తం ఘాతుకానికి ఒడిగట్టినటువంటి గురుమూర్తి నోరు తెరిచి పోలీసులకు ఏమైనా చెప్తేనే ఫర్దర్గా పోలీసులు ముందుకెళ్ళబోతున్నారు. కానీ ఇప్పటి వరకు ఆయన చెప్పినటువంటి ప్రాథమిక ఇన్ఫర్మేషన్ ఆధారంగానే పోలీసులు కూడా మీడియాకి లీక్ చేస్తున్నారు. సో ఇప్పటి వరకు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం హ్యూమన్ బాడీని ముక్కలుగా చేసి పౌడర్ని అంతా కూడా దగ్గరలో ఉన్నటువంటి చెరువులో పడేశారని చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు పోలీసులకు ఎలాంటి ఆనవాళ్ళు కూడా లభించలేదు. సో రేపు సాయంత్రం వరకు ఖచ్చితంగా గురుమూర్తి చెప్పింది నిజమా కాదా తెలుస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రణీత, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇది వాళ్ళ 585 చూస్తూనే ఉండండి TV9.